ఇదే విషయము మా గదుల నాయకులు తీసుకపోయి మా అందరి రామన్న విద్యాశాఖ మంత్రి కదా దృష్టి తీసుకపోయి మన పిఎం సోషల్ మీద మన సలీముల మీద బొమ్మలు నడిపించి కైలాసపై ఫస్ట్ సంవత్సరం దాని మీద ఇస్తాం. ఇప్పుడు అంబేద్కర్ రిజర్వ్ ఇస్తున్నాం. ఆ పాప రిజర్వ్ సేమ్ అందరం కూడా నేను కూడా ఇప్పుడు కాలు మాత్రమే కాలు మాత్రమే అందరం అది నింపుతుంది అంటే అందరం అది నింపుతుంది మా తెలుగుదేశం సోదరుడు అర్జున్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారములు. జర్నలిస్ట్ మిత్రులకు ఆయన మరియు మా తోటి ఉన్న మిత్రులందరికీ కూడా వందనములు, శుభవందనములు. ఈరోజు కుల వివక్షత పోయింది అనే ముఖ్య కారణం తీసుకుంటే ముసాయిదా కమిటీలో ఫస్ట్ పేరెత్తిన ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రావు అని గొప్పగా చెప్పుకునే విధంగా ఆ తర్వాతనే ముసాయిదా కమిటీ తర్వాత నిర్ణయించిన తర్వాతనే అంబేద్కర్ గారు బిల్లు ఆమోదించి కుల వివక్షత తీసివేసి అందరం సమానము, అందరికీ సమాన భాగ్యము హక్కులు ఉంటాయి అని సెలవిచ్చి రాతపూర్వకంగా కానీ ఈరోజు మేము స్వేచ్ఛంగా ఉంటున్నాము అని అంటే వీరు చేసిన త్యాగాలు ఎంతో మంది చేసిన త్యాగాలు మాకు ఇంకా స్ఫూర్తిని, ఇంకా తెలియని వారికి కూడా ఇంకా తెలిసే విధంగా మంచి ప్రోత్సాహం కలిగిస్తున్నాయి. ఈ నరసన ముచ్చట్లు ఛానల్ ద్వారా ఈ బాబు జగజీవన్ రావు జయంతి జరుపుకోవడం మాకు మరీ ఇంకా సంతోషకరంగా ఉంది. అందులో ఈ జోగుపేట పట్టణంలో నియోజకవర్గంలో కానీ నాకు తెలిసి అంబేద్కర్ విగ్రహం తప్ప వేరే ఏ చోట్ల కూడా బాబు జగజీవన్ రావు విగ్రహం అనేది కనబడలేదు అని నేను అనుకుంటున్నాను. ఉంటే అక్కడక్కడ ఉండుండొచ్చు. కానీ ఫస్ట్ మన దళిత సోదరుడు యాదయ్య ఆయన ఇప్పుడున్న ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి మన జోగుపేట నగర పంచాయతీలో బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానడమే పెద్ద మాకు గిఫ్ట్ అని, ఒక వరమని గర్వంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మేమేమైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించండి. చాలా అమూలమైన సందేహించాము అర్జున్ గారు, చాలా సంతోషము. కాబట్టి మన అంటే మనమందరం ఐక్యతమై ఉండి పార్టీలకు అధికంగా మన మీడియా మిత్రులను కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరం కూడా ఐక్యత ఉండి మనం అందరి సేకరిస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు కూడా మనం కూడా కొంతమంది నాయకుల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు పెళ్లి నుండి రాకపోయారు. కాబట్టి మన మిత్రులు కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్, వాళ్ళు కూడా రాలేకపోయారు. సరే, చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఈరోజు ఇక్కడ మన బాబు జగజీవన్ రావు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు ఎలాగో ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తానని చెప్పి మీ అందరి ముందు మనస్ఫూర్తిగా మనసులో మాట చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి మహానీయుల ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో మరెంతో స్థాయికి ఎదగచ్చు. మనం మహానీయులు మన కోసం ఎంతో పోరాటం చేసి మనకు ఈరోజు స్వతంత్రం తెచ్చి ఈరోజు మనం ఇంత గౌరవంగా తిరుగుతున్నామంటే కారణం మహానీయులే. అంటే ఒకరు కాదు, ఎంతో మంది మహానీయులు ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించిన మహానీయులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ కోసం ఎంతో కష్టపడి అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో మన కోసం పోరాటం చేసి ఈరోజు మనం ఈరోజు ఇంత స్థిర స్థాయిగా పట్టభద్రులు ఎప్పుడైనా ఎల్లవేళలా మనం ఇంత సంతోషంగా తిరుగుతున్నామంటే వీళ్ళ ఆశీర్వాదంతో తిరుగుతున్నాం. కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదం మనందరికీ ఉండాలి. మనతో పాటు మన ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా ముఖ్యంగా చెప్తున్నా, ప్రేక్షకులందరూ కూడా ప్రేక్షకులకు కూడా ఎల్లవేళలా మీకు అందరికీ మహనీయుల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సదా మీ సేవలో మీ నరసింహ.